హాయ్ వెల్కమ్ టు అరుణాస్ వెజ్ కిచెన్. ఈరోజు శనగపిండితో బర్ఫీ ఎలా చేయాలనో చూపిస్తున్నాను. బర్ఫీ కోసం పాకం పట్టాల్సిన అవసరం లేదు కాబట్టి చెడిపోతుందనే భయమే లేదు. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. వీటిని 10 days వరకు స్టోర్ చేసుకొని తినొచ్చు. ఎలా తయారు చేయాలనో మరి ఆ ప్రాసెస్లోనికి వెళ్ళిపోదామా. స్టవ్ మీద పాన్ పెట్టి 1 కప్పు శనగపిండిని వేసి బాగా వేయించుకోవాలి. ఫ్లేమ్ను లో టు మీడియంకు అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి. శనగపిండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుంది. అప్పుడు 1/3 కప్పు నెయ్యిని తీసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మనం వేసిన నెయ్యి అంతా పిండి అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సెవెన్ మినిట్స్ బాగా వేయించిన తర్వాత పిండి నెయ్యినైతే రిలీజ్ చేస్తుంది. మరొక 3 minutes వేయించి పక్కనుంచేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో 3/4 కప్పు చక్కెర వేసుకొని ఎంత చక్కెర అయితే వేసుకున్నామో అందులో సగము వాటర్ని వేసుకోవాలి. పాకం అయితే అవసరం లేదు. 2 వేళ్లతో మనము అంటే కొద్దిగా జిగట కనిపిస్తే సరిపోతుంది. ఆఫ్ చేసేసుకోవాలి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న శనగపిండి నెయ్యి మిశ్రమము కొద్దిగా చల్లారింది. ఇప్పుడు ఇందులోనికి 1/2 కప్పు పాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి చక్కెర పాకంను వేసి కలుపుకోవాలి. స్టవ్ మీద పెట్టే పని లేదు, పక్కనే ఉంచి కలుపుకోవాలి. పాకము చల్లారే కొద్దీ మిశ్రమం గట్టిపడిపోతుంది. మిశ్రమము గట్టిపడే వరకు మనం కలుపుతూనే ఉండాలి. కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. చూడండి, మిశ్రమం అయితే గట్టిపడింది. చూడండి, స్పాచులాకు అంటుకోవటం లేదు. అంటే ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఒక మౌల్డ్ను తీసుకొని నెయ్యిని అప్లై చేసి అందులోనికి బర్ఫీ మిశ్రమాన్ని వేసుకోవాలి. పాకం కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు మిశ్రమం గట్టి పడుతుంది. అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఒక 2 లేదా 3 స్పూన్ల వాటర్ వేసి కొద్దిసేపు స్టవ్ మీద పెడితే సరిపోతుంది. ఒకవేళ చక్కెర కరిగించి జిగట రాకముందే శనగపిండి మిశ్రమంలోనికి వేస్తే గట్టి పడకుండా కొద్దిగా లూజ్గా ఉంటుంది. కొద్దిసేపు స్టవ్ మీద ఉంచుకున్నామంటే స్మూత్ టెక్చర్ వచ్చేస్తుంది. గార్నిషింగ్ కోసము వాటర్ మెలాన్ సీడ్స్ను, పిస్తా బాదాంను వాడాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఇష్టమవుతుందో అవి వేసుకోవచ్చు. అంతే అండి, బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. వీటిని మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ ఉంటాయి, ఒకసారి చూసుకొని ట్రై చేయండి. మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈజీగా తక్కువ సమయంలో టేస్టీ బర్ఫీని మనం తయారు చేసి పెట్టొచ్చు. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching.